నమస్తే బీఆర్కే న్యూస్, నేను పద్మ. ఇక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఒక పొలిటీషియన్కి అంటే రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి రిటైర్ అయిన వాళ్ళకైతే 2 పెన్షన్లు రావడం జరుగుతుంది. అలా కాకుండా 2 ఒకే వ్యక్తికి వెళ్ళడం కాకుండా ఒక పెన్షన్ వస్తే మంచిదని ఒక సందర్భంలో వస్తుంది. అంతేకాకుండా అవసరమైన వాళ్ళకి పెన్షన్, అనవసరమైన వాళ్ళకి పెన్షన్ అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు పెన్షన్తో బతికేంత పరిస్థితిలో లేరంటూ కూడా ఒక వ్యక్తి పోరాటం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, WD గణేష్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ద్వారా తెలుసుకుందాం, అసలు నిజంగానే 2 పెన్షన్లు అవసరమా? ఈయన ఒక పెన్షనే ఇస్తే మంచిది కదా, 2 ఎందుకని చెప్పి అంటున్నారు. అసలు ఒకటే ఎందుకు ఇవ్వాలి, ఆ ఒకటి ఎవరికి ఇవ్వాలి అన్నదే ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు WD గణేష్. నేను గత 2 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను. అందులో మొదటి అంశం, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనేదే నా పోరాటం. 1 పొలిటీషియన్ 1 పెన్షన్, పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 పెన్షన్ అనేది మా స్లోగన్. ఇందుకోసం నేను మొదట ఢిల్లీలో పోరాటం చేద్దాం అనుకున్నాము. ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ జంతర్ మంతర్, బట్ దే డినైడ్ ది పర్మిషన్. ఒక రాజకీయ నాయకుడికి 2 పెన్షన్లు ఎందుకండి, మేము పోరాటం చేస్తాము అంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు దే ఆర్ గెటింగ్ 2 పెన్షన్స్ ఫర్ దేర్ రోల్స్ యాజ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. ఒక వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం 2 పెన్షన్లు తీసుకుంటారు అతను. సో యాక్చువల్లీ ప్రజలు పన్నుల ద్వారానే వీళ్ళు పెన్షన్లు తీసుకుంటారు. మనం ఒక చాక్లెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం. ఇలా పన్నుల ద్వారానే వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అదేవిధంగా భారత ప్రభుత్వం అతి సాధారణమైన మనల్ని LPG సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో మీరు సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది. ఎందుకని రాజకీయ నాయకుల్ని 1,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు ఎందుకని మీరు 2 పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నారు, ఒకటి వదులుకోండి అని ఎందుకు అడగదు? మనమే చట్ట సవరణ తీసుకురావాలి, పోరాడాలి. అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్, దాని ప్రకారం ఎంపీ పెన్షన్, అలాగే అండర్ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఏపీ లెజిస్లేచర్, దాని ప్రకారం ఎమ్మెల్యే పెన్షన్స్ తీసుకుంటున్నారు. మా డిమాండ్ ఏమంటే ఏదో ఒక పెన్షన్ మాత్రం తీసుకోండి, ఏదో ఒక పెన్షన్ వదులుకోండి అని చెప్పడం. చాలామంది మొదట నన్ను నమ్మలేదు. అదే ఒక వ్యక్తికి 2 పెన్షన్లు ఎలా వస్తాయి, మీరేమన్నా పొరపడుతున్నారా, అసలు 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేదు కదా, మరి వీళ్ళకి 2 పెన్షన్లు ఎలా వస్తున్నాయని అడిగారు. దాన్ని నిరూపించడానికే నేను RT అప్లై చేశాను, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని అడిగాను. వాళ్ళు నాకు లిస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ లెజిస్లేచర్కి, స్టేట్ గవర్నమెంట్కి నేను RT అప్లై చేశాను. ఎవరెవరు ఎక్స్ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని. వాళ్ళు అదేవిధంగా ఇచ్చారు. జూన్ 3వ తారీఖు సమాధానం ఇచ్చారు. ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే నేను చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అందులో మొదటి వారు మెగాస్టార్ డాక్టర్ K. చిరంజీవి గారు. సార్, మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా 100 కోట్లు దానం చేస్తుంటారు సార్. దానం చేయడంలో ముందు వరుసలో మీ కుటుంబం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ముందుకొచ్చి ఏదో ఒక పెన్షన్ వదులుకొని ఒక పెన్షన్ మాత్రం తీసుకుంటే మిమ్మల్ని చూసి దేశంలో ఉండే మీద రాజకీయ నాయకులు అందరూ ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని భావించి మీకు చెప్తున్నాం సార్. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎంపీ పెన్షన్స్ లిస్ట్లో చిరంజీవి గారి నెంబర్ 1942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్స్ లిస్ట్లో చిరంజీవి గారి నెంబర్ 336. సార్, మీరు 2 పెన్షన్లు కలిపి తీసుకునేది 100 రూపాయలు అయితే మీరు దాన ధర్మాలు చేసేది 1000 రూపాయలు ఉంటుంది సార్. కాబట్టి ట్యాగూర్ సినిమా నేను 2వ క్లాస్లో ఉన్నప్పుడు చూశాను సార్ మొదటిసారి. ఆ ట్యాగూర్ సినిమా ప్రభావం నాలో చాలా ఎక్కువ ఉంది సార్. ఈ పోరాటంలో ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంది సార్. ఐ హోప్ యూల్ అండర్స్టాండ్ సార్. తర్వాత 2వ ప్రముఖ వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో అశోక్ గజపతిరాజు గారు నెంబర్ 61. 3వ ప్రముఖ వ్యక్తి TG వెంకటేష్ గారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 2113 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 333. 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారి నెంబర్ 85. ఇంకా 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి గారు, అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్ట్లో 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో 371.
మీరందరూ సమాజ సేవ ఎక్కువ చేస్తుండొచ్చు సార్. కేవలం ప్రముఖులైన మీ పేర్లు ఉదహరించడానికి కారణం ఏంటంటే మీరు ప్రముఖులు, మీరు ముందుకొచ్చి ఏదో ఒక పెన్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని అనుసరించి ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారనే సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. ఆల్రెడీ మన తెలుగు నేల దేశం గర్వించదగ్గ స్థాయిలో 2 విషయాలు మనం గర్వపడాలండి. అందులో మొదటిది 1919 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా కాలేజీకి వచ్చారు. మా కాలేజ్ మదనపల్లి బీటీ కాలేజ్. మా కాలేజీలోనే మన జాతీయ గీతం జనగణమనకి స్వరకల్పన మరియు తర్జుమా చేయడం జరిగింది. మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ట్రాన్స్లేషన్ జరిగింది. ఇంకా రెండో గర్వించదగ్గ విషయం, తెలంగాణలోని నడుగుణం అనే గ్రామంలో పింగళి వెంకయ్య గారు జాతీయ పథకాలు రూపకల్పన చేశారు. మనం ఈ ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని పోరాటంలో తెలుగు వాళ్ళు ముందరికి వస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఆదర్శంగా నిలుస్తాం. అసలు చాలామంది నన్ను ప్రశ్నించారు, అసలు రాజకీయ నాయకులకి పెన్షన్ ఎందుకు, వాళ్ళు బాగా డబ్బులు ఉండేవాళ్ళు కదా అని. చాలామంది మాట్లాడారు అసలు రాజకీయ నాయకులు పెన్షనే వద్దు అని. బట్ నేను మాత్రమే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ సరిపోతుంది అంటున్నాను. ఎందుకంటే పెన్షన్ల మీద ఆధారపడి జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు రాజకీయ నాయకులకు పెన్షనే వద్దు అంటే. కాబట్టి 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మడి నర్సయ్యస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. త్వరలో ఈ సంస్కరణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయొచ్చండి. 1953 శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఏపీ లెజిస్లేచర్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని నిబంధన పెట్టవచ్చు. సో ఐ హోప్ ఐ విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. నా దృష్టిలో అతి గొప్ప వృత్తి జర్నలిజం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎప్పుడు అన్యాయాల మీద ప్రశ్నిస్తుంది. నిజం మాట్లాడడమే నేరం అయితే ఈ పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు. తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తానని ఆశిస్తున్నాను. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ సమ్వన్ జాయిన్ విత్ అస్. సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. అన్ని పార్టీలు ఈ చట్ట సవరణ కోసం సహకరిస్తాయని కోరుకుంటున్నాను. నేను వర్షాకాల సమావేశాలు జరుగుతాయి త్వరలో ఏపీ అసెంబ్లీ. ఆ సమయంలో నిరాహార దీక్ష చేయబోతున్నాం. నిరాహార దీక్ష వివిధ కార్యక్రమాల ద్వారా ఈ చట్ట సవరణ కోసం తీవ్రంగా కృషి చేస్తాను. ప్రజలు, ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలుపుతాయని ఆశిస్తున్నాను. రైట్, ఓకే గణేష్ గారు, ఈ చట్ట సవరణలో మీరు విజయం చేకూరాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ టాపిక్. నమస్తే.